ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పిల్లాడు ఒక బాల్ పట్టుకొని స్కూల్లో టీచర్ పిల్లలకు నేర్పిస్తున్న బాల్ గేమ్ని ఎలా ఆడాలో చూసి నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు. అయితే అదే టైంలో తన తండ్రి అటుగా వస్తుండని గమనించి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పిల్లాడి కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతాడు. అది గమనించిన తండ్రి అక్కడికి వచ్చి ఏమైంది నాన్న అని చెప్పి ఆ పిల్లాడిని బాగా ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత కాలికి దెబ్బ తగ్గడంతో ఆ పిల్లాడిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఇంటి ముందు చాలా మంది వ్యక్తులు ఉంటాడు. ఏమైందని అడగగా పిల్లాడికి నయం కాలేదు, కాలికి దెబ్బ తగిలిందని చెప్పి ఇంకా ఎక్కువగా ఉందని అడుగుతూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎంతో మందులు పెట్టి చెప్తూ ఉంటారు. కానీ ఆ పిల్లని నాకు నాన్న నొప్పిగా ఉంది అని చెప్పినా పట్టించుకోడు. ఆ పిల్లాడి కట్టె సహాయంతో నడుస్తూ ఉంటాడు. అక్కడికి తన తల్లి వచ్చి కాలికి ఎలా ఉందని చూడగా ఆ కాలు వాపు ఉంటుంది. అయితే వీళ్ళు పనిచేసుకున్న దగ్గర ఒక ఉమ్మె నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మేకను బలిస్తాను మొప్పుకొని పిల్లగానికి బాగా తగ్గుతుందని చెప్పడంతో ఆమె కూడా ఆ మేకను బలియడానికి ఒప్పుతుంది. తన దగ్గర ఉన్న పుస్తలాన్ని తీసి మేకను బలిచ్చి పండగ చేద్దామని చెప్పి ఆ పండగ చేసి అందరూ కలిసి మేకను కట్ చేసి భోజనాలు పెడతారు. కానీ ఆ పిల్లగానికి తగ్గకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ అన్ని టెస్టులు చేసి కాలు విరిగిపోయిందని చెప్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. వీడియోస్తో లైక్ చేయండి. మరి ఆ పిల్లాడు యథావిధిగా నడుస్తాడా, బాల్ గేమ్ ఆడతాడో తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.